వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైకోర్టు న్యాయవాదులు మన్నవ రాజశేఖర్, చార్లెస్ ప్రదీప్ మాట్లాడారు. ఫైర్ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ అంశంపై జరుగుతున్న వివాదంలో డిఎఫ్ఓ అవినాష్ జయసింహ చేసిన ఆరోపణలు నిరాధారమని వారు పేర్కొన్నారు. తమ క్లయింట్ చిక్కాల రత్నబాబుకు రోస్టర్ నిబంధనలు మరియు సంబంధిత సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతికి అర్హత ఉందని తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. వివాదం ప్రస్తుతం కోర్టు మరియు డిపిసి కమిటీ పరిశీలనలో ఉండగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణకు దారి తీయవచ్చని హెచ్చరించారు. అలాగే ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అవినాష్ జయసింహపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కోరారు. అందరికీ నమస్కారం. నేను మన్నం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాదిని. 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ జరిగింది ఇదే ప్రెస్ క్లబ్ లో. దాని యొక్క సారాంశం ఏంటంటే, డీజీ ఫైర్ డిపార్ట్మెంట్ మేము ఎస్సీ మాల వాళ్ళం, మాకు ప్రమోషన్ రానివ్వకుండా, ఎవరైతే అవినాష్ జయసింహ అనే అతనికి ప్రమోషన్ రానివ్వకుండా ఆయన మాకు అడ్డం పడతా ఉన్నాడు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ప్రెస్ మీట్ సారాంశం. కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు చిక్కాల రత్నబాబు అని రీజనల్ ఆఫీసర్ కి ఇంకో రోస్టర్ ప్రకారం, రోస్టర్ 27 ప్రకారం చిక్కాల రత్నబాబు అని ఆయన సీనియర్, యాజ్ పర్ ది సబార్డినేట్ రూల్స్ 12B కింద కూడా ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ అనమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి అతను కూడా రోస్టర్ 27 ప్రకారం అతను కూడా ఎస్సీ మాలే, అతను సీనియర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి అందులో అతను హైకోర్టుకు కూడా వెళ్ళి ఉన్నాడు. రిట్ పిటిషన్ నెంబర్ 15013 ఆఫ్ 2026 హైకోర్టుకు కూడా మేము వెళ్ళి ఉన్నాం. వెళ్ళి అక్కడ ఆల్రెడీ కన్సిడర్ చేయమని చెప్పి అతని యొక్క ఏదైతే ప్రమోషన్ కన్సిడర్ చేయమని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిజాలు దాచేసి డీజీపీ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు మాకు రావాల్సిన ప్రమోషన్ ని, ఏ ప్రమోషన్ అంటే రీజనల్ ఫైర్ ఆఫీసర్ అనే డిసిగ్నేషన్ మాకు రావాల్సింది రాకుండా మా కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు ఫైర్ ఆఫీసర్ అని పివి రమణ గారి మీద, ఒక డీజీ ఫైర్ ఆఫీసర్ మీద ఒక అసత్య ప్రచారం చేస్తూ మా క్లయింట్కి రావాల్సిన ప్రమోషన్ ని రానివ్వకుండా కావాలని దళిత కార్డుతో ఎవరైతే డీజీని బెదిరిస్తా ఉన్నారో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దళిత కార్డు వాడి ఇలాగా కొంతమంది మాలమహానాల లీడర్లు కూడా తీసుకొని వచ్చారు. కానీ అసత్యమా నిజం అబద్ధాలు ఏంటనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి యొక్క కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి ఏమంటారంటే దీన్ని దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా యొక్క సిస్టము. ఎందుకంటే కార్డు వాడి మన క్యాస్ట్ వాడి, లేకపోతే మన క్యాస్ట్ ని అవతల వాళ్ళకి కావాలని ఆపాదించి ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని తెలియజేసుకుంటూ, ఇలాంటి ఏదైతే ఇప్పుడు ఎలిజిబుల్ గా ఇప్పుడు రత్నబాబు గారు మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను 32 సంవత్సరాలుగా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ లో చేస్తా ఉన్నారు. ఈరోజు అతనికి కంపల్సరీగా ఈ యొక్క ప్రమోషన్ ఇవ్వాలి అని కోరుకుంటూ డీజీ గారిని, ఇది న్యాయం. ఎందుకంటే హైకోర్టు కూడా అతన్ని కన్సిడర్ చేయమని చెప్పి, సీనియర్ గా అతన్ని కన్సిడర్ చేయమని చెప్పి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది. అతను దాని మీద వీళ్ళు ఇలాంటి చేస్తున్నారు కాబట్టి అతను దాని మీద కంటెంప్ట్ కూడా వెళ్తాం అనేది జరిగింది మేము. కాబట్టి నా క్లయింట్ కి ఏదైతే నా క్లయింట్ కి న్యాయం జరగకుండా ఇక్కడ ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ ఎవరైతే అవినాష్ జయసింహ అని అతను కూడా, అతనికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది సర్వీస్ ఉంది. కాబట్టి ఆ సర్వీసు ని ఇతనికి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇద్దరు ఎస్సీ మాలే కాబట్టి కావాలని ఇలాగ డీజీపీ గారిని బెదిరించో, లేకపోతే ఇంకో రకంగా బెదిరించో, ఇంకోటి చేయాలనే ఈ దళిత వాదాన్ని తీసుకెళ్లి డీజీపీ ఫైర్ డిపార్ట్మెంట్ నెత్తి మీద రుద్దాలనే ఈ యొక్క కాన్సెప్ట్ ని మేము ఖండిస్తా ఉన్నాము. ఇది పూర్తిగా మొన్న జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అసత్యం అని తెలియజేసుకుంటూ జై హింద్.